హలో ఫ్రెండ్స్, ఇక 11వ వారం నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ వారం ఎవరెవరు నామినేషన్స్లోకి వచ్చిర్రు అనేది క్లియర్గా చెప్తాను. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఉన్నదే 2 నిమిషాలు, తప్పకుండా లైక్ చేయండి. ఇక ఏమైందంటే తనుజ క్యాప్టెన్ కాబట్టి తనుజకు ఒక పవర్ ఇచ్చిర్రు. ఏంటంటే అక్కడ నెంబర్స్ ఉంటాయి. ఇంక ఎవరెవరు ఎంతమందిని చేయాలి, ఎవరు ఒకరిని చేయాలని అనుకుంటుందో వాళ్ళకి ఒక్క నెంబర్ ఇవ్వాలి. ఎవరు ఇద్దరిని నామినేట్ చేయాలనుకుంటుందో 2 నెంబర్ ఇవ్వాలన్నమాట. అయితే తనుజ చేతిలో ఉంది. ఒక్కొక్కరికి ఒక్కో నెంబర్స్ అయితే ఇస్తుంది, ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలనేది. ఇంకా తనుజ ఇచ్చిన తర్వాత ఇమాన్యుల్ ఏం చేస్తాడంటే, ఇమాన్యుల్ భరణిని, రీతుని నామినేట్ చేస్తాడు. ఇంకా భరణి ఇమాన్యుల్ని చేస్తాడు. ఇమాన్యుల్ ఈసారి నామినేషన్లోకి వచ్చేసిండు. ఇంకా రీతుని అయితే డెమన్ పవన్ చేస్తాడు, దివ్య చేస్తుంది అండ్ సంజన చేస్తుంది. వీళ్ళ ముగ్గురు అయితే రీతుని నామినేట్ చేస్తారు. ఇంకా డెమన్ పవన్ని కళ్యాణ్ చేస్తాడు. నెక్స్ట్ సుమన్ శెట్టి ఏమో సంజనాని చేస్తాడు. ఇంకా సుమన్ శెట్టి కళ్యాణ్ సంజనాని చేస్తాడు. ఇంకా అందరూ ఫైనల్గా ఎవరెవరు నామినేషన్స్లో అన్న 6 అయితే నామినేషన్స్లో ఉన్నారు. ఎవరెవరు అంటే భరణి, ఇమాన్యుల్, దివ్య ఉన్నారు. ఇంకా సంజన, నెక్స్ట్ కళ్యాణ్, డెమన్ పవన్, వీళ్ళ 6 అయితే నామినేషన్స్లో. రీతు కూడా ఉంది నామినేషన్స్లో. కాకపోతే రీతుని తనుజ సేవ్ చేసేస్తుందంట. క్యాప్టెన్కి అయితే ఒక పవర్ ఉంటుంది కదా, ఇంకా పవర్ అంటే క్యాప్టెన్ ఎవరినైనా సేవ్ చేయొచ్చు అని బిగ్ బాస్ చెప్పగానే రీతుని సేవ్ చేస్తుంది తనుజ. ఇక రీతు అయితే సేవ్ అయిపోయింది. ఈ 6 అయితే నామినేషన్స్లో ఉన్నారు 11వ వారం. ఎవరెవరు భరణి, దివ్య, ఇమాన్యుల్ ఉన్నారు. సంజన, డెమన్ పవన్, కళ్యాణ్, వీళ్ళ 6 అయితే నామినేషన్స్లో ఉన్నారు. అసలు ఈ వారం మీరు ఓట్ ఎవరికి వేస్తారు, ఎవరికి సపోర్ట్ మీది కామెంట్ చేయండి. అలాగే ఈ వారం ఎవరు వెళ్ళిపోతారో కూడా కామెంట్ చేయండి.